వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్. ఈ వీడియోలో గురు పౌర్ణమి 2024 సంవత్సరంలో ఎప్పుడొచ్చిందో, అలాగే గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ వీడియోస్. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించి జీవితానికి ఓ అద్దం కల్పించే గురువును పూజించే రోజు ఆషాఢ పూర్ణిమ. గురు పూర్ణిమగాను పిలిచే ఈ తిథి నాడే ఆది గురువైన వ్యాస మహర్షి జన్మించాడని అంటారు. ఈరోజు గురువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తే త్రిమూర్తులను సేవించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కలగలిసిన త్రిమూర్తి స్వరూపం. గు అంటే అంధకారం, రువు అంటే నిరోధించడం. అంటే గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని నశింపజేసి వెలుగు వైపు నడిపిస్తాడు. మన సనాతన భారతీయ సంస్కృతి గురువుకు తల్లిదండ్రుల తరువాత విశిష్ట స్థానాన్ని కట్టబెట్టింది. త్రిమూర్తులతోనూ పోల్చింది. ప్రతి వ్యక్తికి ఆది గురువు తల్లి అయితే ఆ తర్వాత మంచి చెడుల విచక్షణ తెలియజేసేది గురువు. అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథే ఆషాఢ మాసంలో వచ్చే గురు పూర్ణిమ. 2024 సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనం. జూలై 20వ తేదీన శనివారం పౌర్ణమి తిథి సాయంత్రం 5:15 ప్రారంభమైంది. అలాగే జూలై 21వ తేదీన ఆదివారం పౌర్ణమి తిథి సాయంత్రం 4:06 వరకు ఉంటుంది. ఆదివారం ఉదయం పౌర్ణమి తిథితో ప్రారంభమైంది కాబట్టి జూలై 21న గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. గురు పౌర్ణమి విశిష్టత. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ప్రతి దశలోనూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అలా నేర్చుకున్న ప్రతి అంశం వెనుక ఓ గురువు కూడా ఉంటాడన్నది వాస్తవం. అందుకే మన భారతీయ సంప్రదాయంలో గురువుకి, గురు పూజకి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. మరి ముక్తి వైపు నడిపించే గురువులను ఆషాఢ పౌర్ణమి నాడే పూజించి గౌరవించడానికి ఈరోజు వ్యాస పూర్ణిమగా జరుపుకోవడానికి గల కారణం వెనుక పురాణ కథనాలు ఏం చెబుతున్నాయంటే, శివపురాణం ప్రకారం ఆదియోగి, ఆది గురువైన పరమేశ్వరుడు ఆషాఢ పౌర్ణమి నాడే సప్తఋషులకు జ్ఞానాన్ని బోధించాడట. అలాగే ఈ రోజునే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధన చేశాడని దత్త చరిత్ర చెబుతుంది. ఇక ఆది గురువుగా పిలిచే వ్యాస మహర్షి ఈ రోజునే సత్యవతి, పరాశరులకు కృష్ణద్వైపాయనుడిగా జన్మించాడట. కొన్నాళ్లకు ఈ తిథి నాడే వేదాలన్నింటినీ ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాల పేరుతో 4 రకాలుగా కూర్చి విభజించి మానవాళికి అందించారని పురాణాలు పేర్కొంటున్నాయి. వేదాలతో పాటు అష్టాదశ పురాణాలని, విష్ణు సహస్రనామావళిని, పంచమ వేదంగా పిలిచే మహాభారతాన్ని రచించిన మహాజ్ఞాని వేదవ్యాసుడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ సంస్కృతికి అవసరమైన వాగ్మయాన్ని అందచేసిన వేదవ్యాసుడు గురువులందరికీ గురువుగా పేర్కొంటారు. గురువు భగవంతుడికి, భక్తుడికి మధ్య సంధానకర్తగా పేర్కొంటారు. ఒకేసారి భగవంతుడు, గురువు ప్రత్యక్షమై తొలి వందనం ఎవరికి అర్పించాలనే ప్రశ్న ఎదురైతే భగవంతుడిని చూపించింది కూడా గురువే. కాబట్టి మొదట ఆయనకే ప్రణమిల్లాలని చెబుతున్నాయి. అందుకే ఈరోజు విద్యా విజ్ఞానంతో పాటు జీవితంలో ఒక్కో మెట్టు ఎదిగేందుకు అడుగడుగునా వెంట ఉండి ఎన్నో అంశాలను నేర్పించిన గురువులను, పెద్దలను గురు పూజోత్సవం పేరుతో గౌరవించి శక్తి కొద్దీ సత్కరించి ఆశీస్సులను తీసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే భక్తులు కూడా తమ గురువులైన శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, ఆది శంకరాచార్య, సాయిబాబా, దత్తాత్రేయుడు, పరమేశ్వరుడు, వేదవ్యాసులను పూజించే విశేషమైన రోజు కూడా ఇదే. బుద్ధగయలో జ్ఞానోదయం పొందిన అనంతరం గౌతమ బుద్ధుడు ఈ ఆషాఢ పూర్ణిమ రోజే
సార్నాథ్లో తన శిష్యులకు మొదటి బోధన చేశారని ప్రతీతి. అందుకే గురు పౌర్ణిమ బౌద్ధులకు విశేష దినం. ఈరోజు గురువును పూజించడంతో పాటు కొందరు ఉపవాసం ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఇదేనండి గురు పూర్ణిమ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ వీడియోస్.